సైబర్ ప్రివిలేజ్ అనే ఒక ఫారెన్సిక్ కంపెనీకి మేము దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కంపెనీకి ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ అన్ని చెక్ చేసాం, వాళ్ళ ఆథెంటిసిటీ అన్ని చూసే ఈ కంపెనీకి మేము ఇవ్వడం జరిగింది. సో ఈ థింగ్ వచ్చేసరికి దీనికి ఒక సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, డేట్, టైం, ఏ టైంలో రిపోర్ట్ ఇచ్చారో క్లియర్గా ఉంటుంది. అండ్ త్రూ ఈమెయిల్ ద్వారా మేము వాళ్ళకి కంటెంట్ పంపడం జరిగింది. ద సోర్స్ కంటెంట్, ద మెయిన్ కంటెంట్, అంటే ఏదైతే ఆడియో క్లిప్ ఉందో దాన్ని త్రూ ఈమెయిల్ ద్వారా మేము వాళ్ళకి పంపాం. సో ఎవ్రీ కేసు యాక్సెప్ట్ చేయాలంటే ఒక అఫీషియల్ పర్సన్ ఉండాలి కాబట్టి నా డీటెయిల్స్ని వాళ్ళు మెన్షన్ చేశారు అక్కడ క్లియర్గా, అండ్ ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ వాళ్ళకి టూ కైండ్ ఆఫ్ కంటెంట్స్ మేము పంపించాం. నెంబర్ 1 వాట్సాప్లో ఫార్వర్డ్ అవుతుంది, ఏదైతే ఆయన దుర్భాషలాడారో అది. నెంబర్ 2 వచ్చేసరికి ఒక కంపారిటివ్ వీడియో కావాలి, కంపారిటివ్ ఆడియో కావాలి, ఎందుకంటే అదే వాయిస్ మ్యాచ్ అవుతుందా లేదా. ఆ కంపారిటివ్ ఆడియో మేము ఏదో తీసుకోలేదు, నథింగ్ బట్ నిన్న ఎమ్మెల్యే గారు ప్రొడ్యూస్ చేసిన వీడియో నుంచి కట్ చేసిన ఆడియోనే వాళ్ళు తీసుకున్నారు. సో ఎవిడెన్స్ నెంబర్ 1, ఎవిడెన్స్ నెంబర్ 2 క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసాం, విత్ రన్ టైం కూడా ఉంది, అండ్ ఆడియో ఫైల్ ఎలా వెళ్ళింది అనేది కూడా క్లియర్గా రాసాం. వచ్చేసరికి కమింగ్ టు వాళ్ళు ఎలా ఎవాల్యుయేట్ చేశారు, సో 2 ఎవిడెన్సెస్ని ఎలా తీసుకున్నారు, తర్వాత పోతే ఏ అనాలిసిస్ డిజైన్ చేశారు, ఏ అనాలిసిస్ మేము చేశారు, అండ్ ఏ సాఫ్ట్వేర్ టూల్ యూస్ చేశారు అనేది క్లియర్గా రిపోర్ట్లో మెన్షన్ చేసాం. మీరు స్క్రీన్ మీద అంతా చూడొచ్చు రిపోర్ట్ని, ఏ పేపర్ కా పేపర్. సో ఫైనల్గా ఎవిడెన్స్ 1 అనేది ఏ ఫార్మాట్లో వచ్చింది, ఎవిడెన్స్ 2 ఏ ఫార్మాట్లో వచ్చింది, అండ్ తర్వాత పోతే ఎలాంటి డిస్కంటిన్యూస్ కానీ ప్లాస్టిక్ రిజోనెన్స్ స్ట్రక్చర్స్ కానీ అబ్జర్వ్ చేయలేదని రాశారు. అండ్ పిచ్ కాంటూర్ అనే ఒక ప్రోగ్రెషన్తో బ్రాడ్లీ వాళ్ళ రికార్డింగ్స్ రెండింటిని అనలైజ్ చేసి ఈ 2 రికార్డింగ్స్ సింగిల్ ఓకల్ సోర్స్ నుంచే వచ్చింది, వాయిస్ సోర్స్ నుంచి వచ్చిందని ఈ పేపర్లో కంక్లూడ్ చేశారు. తర్వాత వచ్చేసరికి ఈ గ్రాఫ్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ కింద రాసిన ఫైండింగ్ వచ్చేసరికి F0 పిచ్ వేరియబిలిటీ వాల్యూస్ ఆర్ బ్రాడ్లీ